నేనంటే ప్లాట్ఫామ్కి వెళ్తావు, వ్యవహారం మాటలతో కాదు. చెప్పరా, చెప్పు, నువ్వెంత, నీ బ్రతుకెంత? నా చెల్లెలు చెప్పు, ఖరీదు చేయదు నీ జీవితం. అలాంటిది నువ్వు నిన్నటిగా నిన్న ఆర్ట్స్ కాలేజ్కి వెళ్ళి నా చెల్లెల్ని 10 మందిలో అందరూ చేస్తావా? వీడి భరతం నేను పడతాను. లోపలికి వెళ్ళి నా చెల్లెలతో చెప్పరా, అది చాలా సంతోషం తెచ్చినట్లు. ఏం మాట్లాడుతున్నావురా? నా చెల్లెలు ఒక్కడుండే చాలా, ఇది చాలా పెద్ద గుండె అన్నమాట. నన్ను పని నుంచి తీసుకొచ్చినా నీ ముందు ఎంత నిర్భయంగా నిలబడ్డాను. నీ గుండె నిబ్బరం ఎంతసేపు ఉంటుందో నేను చూస్తాను. ఈ యుగంధర్ అంటే ఏమనుకుంటున్నావు? మాఫియా సామ్రాజ్యానికే మగుటం అనేది మహారాజుని. నాకంటే ఎంత గొప్పవాడు అయితే నాకంటే నాకు కావాల్సిందే నీ చెల్లెలు రేఖ. ఆమెను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అదే నువ్వు చేసిన తప్పు. నా చెల్లెలు ఎక్కడ? 7 రోడ్ జంక్షన్ లో జేబుడు కుట్టుకునేవాడు నువ్వెక్కడా? పవిత్రమైన ప్రేమకు అంతస్తు అడ్డురావు మిస్టర్ యుగంధర్. ప్రేమ అనేది వెలుగుతున్న జ్యోతిలా, అది పూరి గుడిసెలో అయినా ఇంద్రబాణంలో అయినా ఒకేలా కాంతిని వెదజల్లుతుంది. అయితే నీ ప్రేమ చాలా గొప్పదన్నమాట. వాడికి ప్రేమ ఏమిటా? అప్పు పక్షి తెలుస్తుంది. మనుషుల ప్రాణాలతో చూడమని కోట్లు కోటపెట్టిన నీకు పవిత్రమైన ప్రేమ విలువ ఎన్ని జన్మలెత్తిన అర్థం కాదు. ఇప్పుడే నీ రక్తము పిండి నేనంటే ఏమిటో నీకు ఎక్కడే తెలియజేస్తాను. నువ్వు కొట్టే ప్రతి దెబ్బకు వీడు పెడబొప్పుడు పెడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. హలో మిస్ రేఖ, ఏంటి మీ అన్నయ్యని లోపలికి పంపించావు? నన్ను గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటావా? లేనిది అవమానంగా భావించడం లేదు. ఒక రకంగా అంటారు రేఖ. ఎందుకంటే
పేరు కాదు, నిన్ను హృదయపూర్వకంగా ప్రేమించిన ప్రేమికుడు. ప్రేమించడానికి ఒక అర్హత ఉండాలి. అర్హత చూసి ప్రేమిస్తే అది ప్రేమ ఎలా అవుతుంది? అందుకని ప్రతి అడ్డవనాడు ప్రేమించడం వెంటబడితే 10 మందిలో నా పరమే అవుతుంది, నా ప్రెస్టేజ్ అవుతుంది. శ్రీమిశ్రేఖ, ప్రేమ అనేది ఒక పవిత్రమైన అనుభూతి. ఆ దృష్టం అందరికీ దక్కదు. ఇలాంటి ముష్టివాడ ప్రేమ నాకు అవసరం లేదు. బద్రికి ఆస్తి అంతస్తు లేకపోవచ్చు, కానీ ప్రేమించే హృదయం ఉంది. నువ్వు ఎంత ఆహ్వానించినా చిరునవ్వుతో స్వీకరించాడే కానీ మాట కూడా అనలేదు. అలాంటి వాళ్ళకి అవమానం కూడా సన్మానంలాగే ఉంటుంది. అయితే బద్రి నిన్ను ప్రేమించడానికి పనికిరాడంటావా? మరి నేను పనికి వస్తానా? నువ్వా? ఏ, నువ్వేమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డావా? టాటాకి మనవడా, పిల్లకి వారసుడువా? నేను టాటా బిర్లా వంశానికి చెందిన వాడిని కాదు. మంచి కోసం ప్రాణం ఇచ్చే మనిషిని, మానవత్వానికి ప్రతినిధిని. నీలాంటి వాడికి నేను కావాలా? వాళ్ళు వెతుక్కో, నీకు సరైన జోడి దొరుకుతుంది. నువ్వేంటో నాకు పొగరేమిటో నాకు బాగా అర్థమైంది. నీ అహంకారానికి సమాధానం త్వరలోనే చెబుతాను. ఏంటి నువ్వు చెప్పేది? వంకాయ్ నేనేంటో ఒక్కసారి నాతో పెట్టుకుంటే నా నౌకరు చిక్కుకులను కొట్టుకుని పడతారు. నేను నాలుగు ముసుకుని బయటకు వెళ్ళు. నువ్వేంటో నీ లెవెల్ ఏంటో చెప్పావు, మరి నా లెవెల్ ఏంటో చెప్తాను విను. నీతో ఐ లవ్ యూ చెప్పించి నీకు 3 ముళ్ళు వేసి నీ పొగరు దించి నీకు మొగుళ్ళు అవుతాను. అంతవరకు ఈ కిస్సు అడ్వాన్స్ గా ఉంచుకో. ఎవడో పిచ్చివాడన్నయ్యా, మధ్య తప్పి పిచ్చిగా వాగుతున్నాడు. నేను పిచ్చివాడిని కాదు మిస్టర్ యబందే. నీ చెల్లికి కాబోయే మొగుణ్ణి. కట్టుకోబోయే పడితే ఎలా మసులుకోవాలో నీ చెల్లికి చెప్పు. వస్తా. అలా వాడుతున్నాడు. అసలు ఎవడో వాడు? తెలియదన్నయ్య, ఎవరో రానా అంట, చాలా రెచ్చిపోతున్నాడు. అలాగా? వాడెవడో, వాడి చరిత్ర ఏమిటో నేను తెలుసుకుంటాను. నువ్వు వెళ్ళు. హలో జీవా, అర్జెంటుగా మన ఇంటికి రా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి.